హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు మంచిగా ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఉన్నాం, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇదైతే మల్లన్న బోనం తీసినామని చెప్పిన కదా. సో ఆ రోజు నెక్స్ట్ డే బ్లాగ్ అన్నట్టు. సో ఇంకా నెక్స్ట్ డే ఎట్లుంటుంది తెలిసింది కదా. ఇంకా బోనాలన్నీ తోమే పని అన్నట్టు. సో పండగ అంటేనే మనకు ఇంటి ముందు ఎట్లా అయినా ముగ్గులు ఉంటాయి, అది వేరే విషయం అనుకోర్రి. కానీ ఇంకా ఈ మల్లన్న పండుగ అంటే కొంచెం ఎక్కువనే అనుకోర్రి. సో పొద్దుగాలనే ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా వీడియో అనుకోకుండా షూట్ చేసిన అన్నట్టు, అసలు తీస్తా అనుకోలేదు. ఇంకా పువ్వులు అయితే చూడరు అసలు ఇంటి ముందు ఎంత కళ ఉంటుందో, మామిడాకు తోరణాలు బంతి పూలతో అసలు ఆ కళనే వేరు కదా. పండగ కళ అంతా మన ఇంటి ముందు ఇక్కడనే గుమ్మం కాడనే కనిపిస్తుంది. అయితే ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఇంకా మస్తు ముచ్చట్లు చెప్పాలి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో వీడియోకి అయితే లైక్ చేయరి, చేయగానే హైప్ వస్తుంది. హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీచింగ్ ఎక్కువ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో లాంగ్ వీడియోస్కి అసలే వ్యూస్ తక్కువ. సో అట్లా అన్నట్టు ఇంకా నిన్న బంతిపూలు మొత్తం నిన్ననే అన్నట్టు. సో మెయిన్ పండుగ రోజే బంతిపూలు అయితే గుమ్మాలకు కానీ సో తులసమ్మకు కానీ ఎక్కడైనా సరే బంతిపూలు అయితే వేస్తాము. సో మా తులసి తోట కన్నా అయితే దాదాపు ఎన్ని రోజులు అవుతుందో నేను పూజ చేయక, ఆఫ్టర్ 1 year తర్వాత సో ఇంట్లో పూజ చేయడం. అసలు ఇన్ని రోజులు ఏ టెంపుల్స్ కానీ ఏ దేవుళ్ళ కాడికైనా అసలు ఎక్కడికి కూడా పోలేను. సో అందుకే మన వీడియోస్లలో కూడా ఎప్పుడు దేవుని గురించి కానీ సో దేని గురించి కూడా నేను వీడియోస్ కనవలేవన్నట్టు. అయితే ముచ్చట ఏంటంటే సో బంతిపూలు అనేది మస్తు దొరికినాయి. సో మాదే లాస్ట్ వీక్ అన్నట్టు. సో 7 వారాలు కదా. సో 7 వారాల్లో స్టార్టింగ్ నుంచే అందరూ మల్లన్న బోనాలు కానీ పట్నాలు కానీ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ అందరూ ఒకే విధంగా కాదు కదా, మాకైతే వీలు కాలేదు. సో కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లాస్ట్ మాదే అయింది అన్నట్టు. అయితే ఇంకా పువ్వులు అయితే మస్తు దొరికినాయి. ఇక లాస్ట్ మాదే కాబట్టి సో తెంపుకున్నాను పువ్వులు. కానీ మాకే టైం దొరక కొన్ని అనేది తెంపుకున్నాం అన్నట్టు. అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే, నేను నాగమామూలే బంతిపూలు మొత్తం కట్టిరు కానీ ఒకటే వరుస కట్టుడు మర్చిపోయారు. అటు బంతిపూలు కట్టలేరు, ఇటు మామిడాకు తోరణాలు కట్టలేరు. ఇక ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. సో మొత్తానికి అయితే ఇంకా మొత్తం గుమ్మాలకు కూడా బంతిపూలు కట్టేసినాము. సో మా అమ్మ ఫోటో, సో పెద్దవాళ్ళ ఫోటో ఎవరైనా సరే ఇంకా అన్నీ కడిగి పూజించేసి ఫొటోస్ కూడా అలంకరించేసినాము. ఏ పండగ అయినా సరే మనం పెద్దవాళ్ళకు మొక్కుకుంటే మంచిది కదా. ఈ పండగ ఏమో కానీ 2-3 రోజుల దాకా ఇంట్లో ఎక్కడ చూసినా బంతి పూలే ఉంటాయి. సో ఇదైతే నెక్స్ట్ డే కాబట్టి ఇక నేను ఎట్లాగో ఖాళీగానే ఉంటా కదా, కొన్ని బంతి పూలు అయితే మిగిలి ఉండే. నేను అసలు టైమే లేదు అసలు పూలు కట్టడానికైనా కూర్చోడానికైనా. ఇక సరేలే రేపు పెట్టుకుందామని చెప్పేసి అన్నీ అట్లనే ఉంచేసిన. ఇంక ఇవన్నీ అయితే కొన్ని కుచ్చే పూలు ఉన్నాయి, కొన్ని కూర్చునేవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అది ఒక్క వరుస అనేది కంప్లీట్ చేద్దాము. అంత చూస్తే మంచిగా కొడతలేదని అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి అప్పటి వరకు ఎట్లుంటాయి. మొత్తానికి అయితే కొన్ని పూలు అయితే మిగిలిపోయినాయి అనుకోండి. సో ఇంకా చాలామంది అయితే అక్క హోమ్ టూర్ అంటుర్రు. సో ఈ వీడియో కింద ఎక్కువ కామెంట్స్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను హోమ్ టూర్ చేయడానికి. సో ఇదైతే మా దేవుని రూము పక్క రూమ్ అన్నట్టు. సో ఇది చిన్న రూమ్ ఉంటుంది. ఇంకా కొబ్బరికాయలు నిన్న కొట్టినవి అన్నీ అట్లనే ఉన్నాయి. సో దేవుని రూమ్లో మస్తు కొడతాం అన్నట్టు. బోనాల కాడ కానీ ఏ దేవునికైనా సరే ఇంకా మెయిన్ మల్లన్న బోనం రోజే కొడతాము. అవన్నీ కూడా ఒక అంచెలు వేసేసిన ఆరం అన్నట్టు. సో మాకైతే 3 days ఉంటుంది ఆరము. సో కొంతమందికి వారం రోజులు ఉంటుంది. అంటే ఈ ఆదివారం బోనం తీసుకుంటే మళ్ళీ ఆదివారం దాకా అన్నట్టు. ఇంకెక్కడి సామాన్లు అక్కడనే ఆగమాగం ఉన్నాయి. ఈరోజైతే ఇంకా ఇవన్నీ కూడా పసుపు బొట్టు అన్నీ గిన్నెల పడితే ఆ గిన్నెలని కలిపేయడము, పనొడ్డెక్కించుకోవడం, ఇంకా అవన్నీ అయితే ఇలా అడిగే పని అన్నట్టు. ఇంకా బెల్లన్నం అయితే పొద్దున్నే దీపం ముట్టేసి మైసెత్తేసిన తర్వాత సో బోనాలన్నీ బయటకు తీసేసి అవన్నీ ఊడ్చి పెట్టిన. అంటే ఒక దాంట్లో మిగిలిపోయిన అన్నం అనేది వేసిన. ఇది ఎక్కడ కూడా పడేయద్దు అన్నట్టు. ఈ బంతిపూలు అయితే బోనాలకు కట్టిన బంతిపూలు కూడా సో తొక్కులల్లో తొక్కే చోట పడేయద్దు అన్నట్టు. ఒక మంచి ప్లేస్లో ఎవరు తొక్కని చోట వేయాలి. కానీ అయితే ఇంకా మా దేవుడు. సో నేను చాలా రోజులు అవుతుంది మల్లన్న బోనం బ్లాగ్ పెట్టి. ఈ వీడియో కొంచెం లేట్ అయింది, అందుకే ఇంకా మీకు కూడా సారీ ఏమనుకోకుర్రి. ఇక నాకు వీడియోస్ ఎడిటింగ్ టైం లేక సో పండుగల వల్ల టైం కుదరక ఇంకా వీడియో లేట్ పెట్టాల్సి వస్తుంది. కొంచెం చూడుర్రి, ఏమనుకోకుర్రి ఫ్రెండ్స్, వీలు కాలేదు. ఏంటైనా ఏ సీజన్లో ఏ టైంలో పెట్టే వీడియోస్ ఆ టైంలో పెడితేనే బెటర్, కానీ ఇంకా టైం కుదరలేదు అన్నమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేదైతే ఇంకా మొత్తం అంగడంతా తీసేసిన. ఇంకా కొన్ని సామాను ఉన్నాయి సాదిరేటి,
అవన్నీ కూడా ఇంకా కిచెన్లో సామాన్ కొనుక్కరాలి. కొనుకొచ్చిన తర్వాత జదరాలి. గంగ న్యూస్ అయితే ఏం అనుకోకుర్రి. ఇంకా నేను ఒక్క పొద్దు కదా, ఒక్క పొద్దు కోసం అని చెప్పేసి అటుకులు అయితే మర్రపోసిన. అవి అయితే కొన్ని నుండి ఉండే. అసలు చెప్పాలంటే పండగ అంటాం కానీ పండగ అసలు ఆకలి కానే కాదు. ఈ పని చేయడం వల్లనో ఎందుకో అర్థం కాదు. సో ఇంకా బయటనైతే ఈ పొయ్యి కాడ మొత్తము అయితే క్లీన్ చేసేసిన అన్నట్టు ఒక 1 డే ముందే. ఎందుకంటే ఎక్కడ బోనాలు వండుతాం కాబట్టి మొత్తం అయితే మన్ను అదంతా నూకేసి మంచిగా క్లీన్ చేసేసిన. సో చూసిరు కదా, ఇవైతే మా చెట్లు మస్తు రోజులైతుంది మీ అందరికీ చెట్లను చూపెట్టక. టమాటా చెట్లు పెట్టినామని చెప్పిన కదా. సో అవైతే ఇంక ఇప్పుడే చిన్న అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం పెరిగితే చూపిస్తా టమాటాలు అయిన తర్వాత. ఇంకా అస్సలు పని ఇక్కడ స్టార్ట్ అన్నట్టు. అస్సలు పని ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. టైం ఎంత 10:30 అట్లా అవుతుంది. సో ఇంకా బోనాలన్నీ కూడా బయట పెట్టేసిన. ఎండ కూడా సురువైంది. చలికాలం అసలు ఎండ అనిపించదు అనుకోరు. ఎంత ఎండ కూర్చుంటే అంత మంచిగా అనిపిస్తుంది. నీడ కూర్చుంటేనేమో చలి పెడుతుంది. ఈ చలికాలం తిప్పలే గట్లుంటాయి. ఇంకా బోనాలన్నీ అయితే బయట పెట్టేసిన. ఇంకా ఈ బోనాలు తోమాలి, కొన్ని వట్టి బోలు తోమాలి. ఇంకొక్కదాన్ని కదా, పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించిన తర్వాత పని స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇంకా ఇవి తోమేసరికి లేట్ అవుతుంది కదా. ఇంకా పొద్దున్నే పని పెట్టుకున్నాం అనుకోరి. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా పొద్దున్న దాకా వాళ్ళతో నోరుడు అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళని పంపించేసిన. ఇంక ఇప్పుడు ఈ బోనాలను అయితే ఇంకా ఆ పసుపు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే కడిగిన తర్వాత తోమాలి. సో చాలా టైం పడుతుంది. అందుకే ఫస్ట్ అయితే నానబెట్టిన అన్నట్టు. కొంచెం అంట్లో అవి ఉంటాయి కదా, అవి నానిపోతే తొందర అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఒక సైడ్ అయితే బట్టలు కూడా నానబెట్టేసిన. ఇంకో సైడ్ అయితే ఇంకో ఈ బోళ్ళు ఉన్నాయి. ఈ పని అంతా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో ఏమో. సో చూసిరు కదా, మేమైతే 7 బోనాలు వండుతాం అన్నట్టు. ఈ దేవుని ఇంట్లో పని అయిపోయింది అనుకోరి, మా బయట పని ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే తిరుగువారం అన్నట్టు. ఇది మండే రోజు. సో మంగళవారం రోజు తిరుగువారం అవుతుంది. సో ఇంకా లాంగ్ వీడియోస్ తీయడానికి కొంచెం టైం కుదురుతలేదు. అందుకే అసలు ఇది కూడా తీస్తా అని కూడా అనుకోకుండా ఆ వీడియో షూట్ చేస్తున్నా. ఎంతైనా ఎప్పుడు వేసే పని అప్పుడు ఎత్తనే బెటరు. కానీ ఏంటంటే నాకు వీలు కాలేదన్నట్టు వీడియో పెట్టడానికి. ఇగో ఇప్పుడు మాది లాస్ట్ వారం అయింది చెప్పిన కదా, మల్లన్న పండుగ లాస్ట్ వారం అవుట్లా. సో మాకు వరి నాట్లు స్టార్ట్ అన్నట్టు. కరెక్ట్ ఇదే సీజను. ఒక రోజుకు ఇంటికాడ ఉంటే ఎట్లా అని ఆ ఆలోచన. ఇప్పుడు ఈ పని కంప్లీట్ కావాలి, అటు వరి నాట్లకు పోవాలి. సో ఇన్ని రోజులు పట్నాలు పండగలు ఉన్నాయి కాబట్టి సో అన్ని వీడియోస్ తీసుకున్న ఫోన్లోనే ఉండిపోయినాయి. నాకు ఎట్లా అంటే ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. సో అటు అత్తమ్మ వాళ్ళ ఊరుకోవడము, అటు పట్నాలు అయిపోగానే మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడము, మళ్ళీ బోనాలు. ఫస్టే పట్నం అయింది, తర్వాత బోనాలు అయినాయి అన్నట్టు. సో మా ఇంట్లో కానీ నాకే వీడియోస్ పెట్టడానికి టైం లేక అటు ఆ వీడియోస్ పట్నం వీడియోస్ పెట్టినాక బోనం వీడియోస్ పెడదామని, బోనం వీడియోస్ పెట్టినాక పట్నం వీడియోస్ పెడదామని చెప్పి సో మొత్తానికి అయితే ఇవి పెట్టక అవి పెట్టక ఛానల్ గ్రోత్ మొత్తం పోగొట్టుకున్న వీడియోస్ అయితే ఫోన్లోనే ఉంచుకున్నా. సో నాకు ఎట్లా అంటే కొన్ని మెమరీస్గా కూడా ఉంచుకుంటా. ఎందుకంటే సో ఫోన్లో ఉంటే ఎట్లా అంటే ఫోన్ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు, ఖరాబ్ అయ్యేది తెలియదు. సో గ్యాలరీలో ఉంటే ఇంకా అదే మనం యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకోరి, సో మనకు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎప్పుడో ఒకసారి చూసుకోవచ్చు. సో ఒకప్పుడు మేము పండగ చేసుకున్నప్పుడు గిట్లు ఉండేది అని కొంచెం మెమొరీ లాగా ఉంటుంది కదా. అందుకోసమే నేనైతే ఎక్కువ మెమొరీస్ లాగా ఒకటి మీ అందరికీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, లేకపోతే మా సైడ్ ఇట్లా జరుపుకుంటాం, మా పండగ ఇట్లా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ పద్ధతులు ఒక్కొక్కళ్ళ ఆచారాలు ఒక్కొక్క తీరు ఉంటాయి కదా. సో మా ఇట్లు ఉంటాయి అని చెప్పడానికి కూడా సో అన్నిటి విధంగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి నేనైతే వీడియోస్ పెడతా అన్నట్టు. సో అందుకే ఇంకా ఈ వీడియో పెడదాం ఆ వీడియో చెప్పి అట్లనే ఆపేసిన. సో మొత్తానికి అయితే నాకు అసలు టైమే ఉండలేదు వీడియోస్ పెట్టడానికి. నేను చేసిన మిస్టేకే. సో ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే కష్టపడండి ఫలితం కోసం ఆశించా. నేను హార్డ్ వర్క్ చేస్తలేను, మెయిన్ అదే. మొన్నటిదాకా హార్డ్ వర్క్ చేసిన, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఛానల్ గురించి పట్టించుకున్నా. సో ఖచ్చితంగా డే బై డే వీడియో పెట్టడం కానీ, రెగ్యులర్గా వీడియో పెట్టడం కానీ చేసిన. కానీ ఈ మధ్య ఏంటంటే నాకు పిల్లలతో కానీ సో ఇంట్లో పనికి కానీ పట్టప్పుడే పని ఎక్కువ ఉంటుంది. పండగలప్పుడు ఎట్లుంటుంది చెప్పుర్రి, అస్సలకే టైం లేదు. ఇంకా మొత్తానికి అయితే నా మిస్టేకే అనుకోరి. నేను ఎప్పుడైనా సరే కష్టపడింది ఫలితం కోసం ఆశించా. సో నేను చేసిన మిస్టేక్ వల్లనే నేను ఎక్కడికైనా సరే ఖచ్చితంగా రోజుకి ఒక్క వీడియోని అప్లోడ్ చేసేదాన్ని, ఎంత బిజీగా ఉన్నా ఎంత ఎక్కడ ఉన్నా. కానీ ఈసారి మిస్టేక్ అయిపోయింది. సో దానివల్ల ఛానల్ గ్రోత్ తగ్గిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నా. నాకేంటంటే లాంగ్ వీడియోస్ పోవాలి అని అంతే. సో డే బై డే లాంగ్ వీడియోస్ వస్తాయి. ఇంకా పట్నాల వీడియోస్ కానీ బోనాల వీడియోస్ కానీ ఇంకా అన్నీ కూడా
ఇదే ఇన్ని రోజులు వచ్చినాయి కదా, సో ఫోన్లో ఉన్నాయి కాబట్టి పెట్టిన. ఇప్పటి నుంచి మీ అందరికీ డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పటి నుంచి డైలీ రొటీన్ బ్లాగ్సే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. ఇంకా నా పద్ధతులు అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇంకా బోనాలన్నీ తోమేసిన తర్వాత ఇంక ఈరోజు పని అయితే ఇది. ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. సో ఎంతమంది మల్లన్న బోనం వీడియో, మల్లన్న పట్నాల వీడియో చూసారు అనేది కామెంట్ చేయరి. సో చూడకుంటే వెళ్ళి చూడురి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.